కాటుమన్నార్ కోయిల్. ఆయన మనవుడైన ఆడవందాలు మరియు ఎంబెర్మానాలని మివన్ ముదల్వన్ అని గుర్తించి మన సాంప్రదాయానికి తెచ్చేవారు ఆడమన్నారు. ఆడవందాలు ఎంబెర్మానాల పంచాచార్యులకు ఆచార్యులు. వారు అవతరించిన స్థలం కూడా కాటుమన్నార్ కోయిలే. ఎందుకు కాటుమన్నార్ కోయిల్ అని అంటాం? అడవి మధ్యలో ఉన్న కోయిల్ కాబట్టి ఇది కాటుమన్నార్ కోయిల్ అని పేరు. కాటుమన్నార్ కోయిల్ అంటే కాటు మన్నార్ కోయిల్, మన సాంప్రదాయాన్ని చూపించిన కోయిల్. కాటుమన్నార్ కోయిల్లో ఉన్న ఏరి పేరు వీరాణ. ఇక్కడ ఉన్న పెరుమాణ పేరు వీరనారాయణ పెరుమాణ. మన ఎంబెర్మానార్లు నియమించింది 74 సింహాసనాలు. అదేలాగా వీరాణ ఏరి కూడా 74 పాయలుగా విడదీయబడింది. మన సాంప్రదాయంలో ఆళ్వార్లు సాయించిన విషయం 4 దివ్య ప్రబంధం. కానీ ఆళ్వార్లు పెరుమాణని అనుభవించి సేవించేసి పలకరించారు. అది కాలమైన మరుగుపోయింది. మళ్ళీ మరుగుపోయిన 4 దివ్య ప్రబంధాన్ని నారదుల ద్వారా మనకి ఎలాగో అందిందో అని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కాటుమన్నార్ కోయిల్లో జరిగిన సంఘటన. దీప as నాదముని, అరవింద అండ్ ఆండాల్ as తిరుకుడందై వాసి, మనీష్ as కాటుమన్నార్ కోయిల్ భట్టాచారి. ఇది అనుగేన కాలం కావున పాసులు సేవించబడదు. మా దగ్గర 1000 పాసురాలు లేవమ్మా. మా తిరుమలలో ఈ 10 పాసురములే సేవిస్తాం. మా దగ్గర ఇది మట్టుకే ఉన్నాయి. దాసోహం స్వామి, ఈ 1000 పాసురాలు అడియనికి ఎక్కడ లభిస్తుందని చెప్పండి. ఇక్కడ ఈ సడకుమారు నమ్మాల్ వారు ఆల్వార్తిలో ఏం చేస్తుంటారో అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి. 4000 వెతుక్కొని ఆళ్వార్ తిరునగర్కి నాదమునులు ప్రయాణిస్తున్నారు. అజయ్ as నమ్మాళ్వార్, మానస as ఆళ్వార్ తిరునగర్ వాసి, గీతిక as పరాంకుశదాస్. దాసోహం అమ్మా. దాసోహం స్వామి, ఎవరు మీరు? ఏం కావాలి? అడియే నాదముని కాటుమన్నార్ కోవిల్ నుంచి పాసురాలు వెతుక్కొని వచ్చాను. సడగోపన్ రచించిన 1000 పాసురాలు మీ దగ్గర ఉందని చెప్పారు. అది ఎక్కడ లభిస్తుందని చెప్పండి. ఆ 1000 అనే విషయం గురించి నాకు తెలియదు స్వామి. కానీ ఇక్కడ పరాంకుశదాసులని మధురకవి వంశస్థులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రయత్నించి చూడండి. దాసోహం అమ్మా. దాసోహం స్వామి. దాసోహం, ఏం కావాలి? అడియే నాదము కాటుమన్నార్ కోవిల్ నుంచి పాసురాలు వెతుక్కొని వచ్చాను. సడగోపన్ రచించిన 1000 పాసురాలు మీ దగ్గర ఉందని చెప్పారు. అడియేమిటి, అది ఎక్కడ ఉందని చెప్పండి. మాకు ఆ 1000 పాసురాల గురించి మాకు తెలీదు. కానీ మా పెద్దలు చెప్పారు, ఎవరైతే ఇలా వెతుక్కొని వస్తారో వారికి కలిగించిరుతాము అనే గ్రంథాన్ని ఇవ్వమని చెప్పారు. ఈ గ్రంథం విశిష్టత ఏమిటంటే, ఎవరైతే ఈ గ్రంథాన్ని 12,000 సార్లు జపిస్తారో వారికి నమ్మాల్ వారు ప్రత్యక్షమవుతారని మా పెద్దలు చెప్పారు. దాసోహం స్వామి. దాసోహమ్మ, అక్కడికి
கண்ணிலின் சிறுத்தாம்பினால் கட்டுന്ന பண்ணிய பெருமாயன் வைகுந்தம் காண்பினே. ఆహా స్వామి, దాసోహం స్వామి. దేవరికి రచించిన 1000 పాసురాలు అడియేనికి ప్రసాదించండి. చల్. చాలా ఆనందం స్వామి. ముని, మేము రచించిందే ఇంకొక 3 గ్రంథాలు ఉన్నాయి, అది నువ్వు ప్రసాదిస్తున్నాను. తందో బ్రహ్మానందం స్వామి. ముని, మా ఆడవాళ్ళు మిగతా వాళ్ళు రచించింది ఇంకా 3000 గ్రంథాలు ఉన్నాయి, అది నువ్వు నీకు ప్రసాదిస్తున్నాను. తందో పరమానందం స్వామి. 1000 పాసరాలు వెతుక్కొని వచ్చిన నాకు 4000 పాసరాలు లభించింది. ఆళ్వార్ల కృపే కృప. ముని, భవిష్యత్తులో మేము చేసే రామానుజాచార్య అనే భవిష్యత్ ఆచార్యుల విగ్రహాన్ని ప్రసాదిస్తున్నాం. తందో ధన్యుడు స్వామి, ధన్యోస్మి. అడియన్ ముందు చెప్పినట్టుగా ఎంబెర్మానాల్లో అవతరించేందుకు కొన్ని 1000 సంవత్సరాలు ఉంటే భవిష్యత్తులో ఇలాగ ఒక ఆచార్యులు వస్తారని నమ్మాళ్వారు రామానుజుల విగ్రహాన్ని నాథమునులకు ప్రసాదిస్తారు. ఇలాగే మనకు మరుగుపోయిన 4000 తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన 4000 దివ్య ప్రబంధాన్ని, దేవగానాన్ని కలిపి ఊరూరంతా నాదమును ప్రసారం చేశారు. మనం ఇప్పుడు దివ్య దేశాలలో సేవించుకున్న అరయ సేవ అనేది ఇక్కడ నుండే ప్రారంభమైంది. ఈ సన్నివేశాన్ని మన సంప్రదాయంలో తిరువరంగం పొన్నడి అని పిలువబడుతుంది. నాగమునిగల్ మనవుడైన ఆడవందారులకి వారి చర్మకాలంలో 3 కోరికలు. తిరువాల్ముని వ్యాఖ్యానం, వ్యాస మహర్షి, పరాశర మహర్షి అని మన సాంప్రదాయంలో ఇద్దరికి తిరునామం పెట్టాలి. 3వది ఆడవందారుల కోరిక కొరకు బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం రాయడానికి భగవద్బోధాయన వృద్ధి గ్రంథం లేఖ రాయలేరని దాన్ని వెతుక్కుంటూ కాశ్మీరానికి వెళ్ళారు. రామానుజులు కూరతాళ్వాన్ దీన్ని వెతుక్కొని కాశ్మీరంలో ఉన్నారు. ఇది కాశ్మీరంలో జరిగిన సంఘటన. ప్రసన్న వెంకటేష్ as రామానుజాచార్య, అజయ్ as కూరతాళ్వాన్, అరవింద as కాశ్మీర్ గ్రంథాలయ అధికారి, గీతిక as శైవ సిద్ధాంతి, మానస as సరస్వతి దేవి. పొన్నడి అనేటప్పుడు పైన పెరియ పెరుమాడు ఉంటారు. ఆ ఒక సన్నివేశం అట్లా ఏం చేస్తుంటారు. మన కింద సంగతిలో సేవించండి. మన సంగతిలో తిరువరంగం పొన్నడి ఏం చేస్తున్నారు ఎట్లంటే సెంటర్ లో నమ్మాడు వారు తిరుపతి వారంలో ఎమెరిమానాలు, రైట్ సైడ్ లో నాదమునిగల్, లెఫ్ట్ సైడ్ లో మధురకవి ఆళ్వార్, పైన పెరియ పెరుమాళ్, చిత్తు అచిత్తు 2 చిలకలు ఉంటుంది. సో కాబట్టి ఇందాక మేము కూర్చున్నాం కదా, అక్కడ వచ్చి దాసు పెరుమానాలుగా అటుపక్క నాదమునిగల్ దీపాక, ఇటుపక్క మధురకవి ఆళ్వార్ మనీష్, పైన అజయన నమ్మాళ్వార్. అదే తిరువరంగం పొన్నడి లాగా చూపించే మన సంప్రదాయం ఇంపార్టెంట్ ఎన్నాళ్ళు చూపించే దానికోసం అలా కూర్చొని చూపించాము. భవిష్యత్ ఆచార్య విగ్రహం 2 సార్లు చేయబడుతుంది. మొదటిసారి నమ్మాళ్వార్లను కాల్చేటప్పుడు ఆ ఒక దీనికి అక్కడ చూపించాము.
వ్యాఖ్యానం వ్యాస మహర్షి పరాశర మహర్షి అని మన సాంప్రదాయంలో ఇద్దరికి తిరునామం పెట్టాలి. మూడవ కోరిక ఆడవందారుల కోరిక కొరకు బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం రాయడానికి భగవద్గోధ్యాయన వృద్ధి గ్రంథం లేక రాయలేదని దాన్ని వెతుక్కుంటూ కాశ్మీరానికి వెళ్ళి రామానుజులు కూరతాళ్వార్ దీన్ని వెతుక్కొని కాశ్మీరంలో ఉన్నారు. ఇది కాశ్మీరంలో జరిగిన సంఘటన. ప్రసన్న వెంకటేష్ గారు యాజ్ రామానుజాచార్య, అజయ్ గారు యాజ్ కూరతాళ్వార్, అరవింద గారు యాజ్ కాశ్మీర్ గ్రంథాలయ అధికారి, గీతికా గారు యాజ్ శైవ సిద్ధాంతి, మానస గారు యాజ్ సరస్వతి దేవి. ఎవరు మీరు? మేము రామానుజులు. మాతో మా శిష్యులు కూరతాళ్వాన్ వచ్చి ఉన్నారు. ఎందుకోసం వచ్చారు? ఏం కావాలి? మాకు భగవద్ బోధాయన రచించిన బోధాయన వృద్ధి గ్రంథం లభిస్తే ఎందువలన? మాకు మా పరమాచార్యులు అయిన ఆడవంతారు ఆజ్ఞ మీద భగవద్ బోధాయన వృద్ధికి భాష్యం సాయించమని మా ఆచార్య ఆజ్ఞ. మాకు ఆ గ్రంథం లభిస్తే మాకు సహకారంగా ఉంటుంది. ఉన్నారని చూస్తా, ఉంటే ఇస్తా. తీసుకోండి. ఎందుకలా పరిగెట్టుకొని వస్తున్నారు? భగవత్ రామానుజులు పూర్వతాల్వాను విశిష్టద్వైత సిద్ధాంతం కోసం వచ్చున్నారు. వాళ్ళకి భగవద్ బోధాయన వృద్ధి గ్రంథం కావాలన్నారు. ఏదో శ్రీభాషం రాస్తారంట. ఓ అవునా, ఆగండి, వాళ్ళు పని పడతారు. కన్నా వెనక్కి పో. కూర్చోరా. అయ్యో ఏమైనది? శైవ సిద్ధాంతం వచ్చి బోధాయన వృద్ధి గ్రంథాన్ని ఆడవందారే ఆచార్య, నేను మీ కోరికని ఎలా నెరవేరుస్తాను? స్వామి, దేవని ఆజ్ఞాపిస్తే మేము దాన్ని తిరిగి చెప్పగలం. ఎమ్మై ఆళ్వానే, అఖిల భువన జన్మస్థితే బంగాది లీలయా వినథ వివిధ భూతవ్రాధ రక్షైక దీక్షే శృతి శిరసి దీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ క్షేముషి భక్తి రూపే. దాసుడు మా ఆచార్య ఆజ్ఞ మీద రాసిన భాష్యం. ఆహా, చాలా బాగా వ్యాఖ్యానం చేశారు. ఇప్పటి వరకు ఈ బ్రహ్మసూత్రానికి ఇంత భోగ్యంగా ఎవరు వ్యాఖ్యానం చేయలేదు.
ఇందుమూలాన ఈ గ్రంథానికి మాత్రమే శ్రీ భాష్యం అని అంగీకరిస్తున్నాను. ఇప్పటి నుంచి నిన్ను అందరూ శ్రీ భాష్యకార అని పిలువబడతారు. అంతేకాకుండా శ్రీ భాష్యకార, ఇదిగో మా ఆచార్యులు పెరుమాళ్ళు అయిన హయగ్రీవుని కూడా నీకు ప్రసాదిస్తున్నాను. బ్రహ్మసూత్రానికి ఆది శంకరులు మధ్వాచార్యులు వ్యాఖ్యానం రచించిన సరస్వతీదేవి శ్రీ భాష్యం అని అంగీకరించింది మన రామానుజుల వారు రాసిన వ్యాఖ్యానానికి. అందుకే ఆయనకి శ్రీ భాష్యకార అని పేరు. ఇప్పుడు వరకు రామానుజాచార్యులు ఆయన ఆచార్య కోరికని నెరవేర్చింది చూశారు. ఇప్పుడు ఆయన ఆచార్యులుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దివ్య దేక్షత్రాలకు వెళ్ళి విశిష్టాద్వైత తత్వాన్ని స్థాపిస్తూ పూజా విధానాన్ని సరిచేస్తూ దేశమంతా తిరిగి మలనాడు దివ్య దేశాలలో ఒకటైన తిరువనంతపురం వచ్చినప్పుడు అక్కడ ఉన్న నంబూద్రునికి రామానుజుల వారి పూజా విధానం నచ్చక వాళ్ళు భగవంతుడిని ప్రార్థించి గరుడాళ్వార్లని ఆవాహనం చేసి తిరువనంతపురం నుంచి మహేంద్రగిరికి అటువైపు ఉన్న తిరుక్కురుంగుడి వట్టపారైలో రామానుజుల వారిని మార్చి పెడతారు. ప్రసన్న వెంకటేష్ గారు యాజ్ రామానుజాచార్య, ఆండాళం దీప యాజ్ నంబూద్రి గారు యాజ్ నంబూద్రి, అరవింద గారు యాజ్ గరుడ, మనీష్ గారు యాజ్ తిరుక్కురుంగుడి నంబి అండ్ వడుగ నంబి, గీతికా గారు యాజ్ తిరుక్కురుంగుడి నాచ్య. తిరువనంతపురంలో వడుగా ఉన్నారు కాబట్టి తిరుక్కురుంగుడి నంబియే వడుగాగా వచ్చారు. మన సాంప్రదాయంలో ఆచార్యులకి ప్రాముఖ్యత ఇచ్చేందుకోసం సుందర వడివడిగియ నంబి శ్రీ వైష్ణవ నంబిగా మారిన సన్నివేశాన్ని చూద్దామా? వడుగా 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 నా నిత్యనిష్ఠానానికి తిరుమణ్ కాపుని తీసుకురా. పెరుమాళ్ళ పుష్పకేంకరి గారి పుష్పకూటను తీసుకురా.
వడుహా వడుహా ఎక్కడికి వెళ్ళిపోయావు వడుహా? ఇదేంటిది కూడా ఇక్కడే ఉన్నదే. ఇదేమని తిరువణ్కాపు దాసుడు వడుగడంపికి పెట్టినట్టే ఉన్నదే. నేను ఎన్నో అవతారాలు ఎత్తి పురాణాలు ఎత్తించి ఎన్నో ఉపనిషత్తులు అందించి ఇంత చేసినా కూడా ఆ దిద్దుబాటు అవ్వని ప్రజలు మీరు చెప్పినప్పుడు ఎట్లా దిద్దుబాటు అయ్యారు? అది ఎలా? మీరు ఎందుకు దాసుడికి ఆచార్య స్థానం ఇచ్చి మీరు శిష్య స్థానం పొందితే ఆ సమాచారం చెప్పడం అవుతుంది. అలాగే ఈ రోజు నుంచి మీరు శ్రీ వైష్ణవ నంబి అని పిలువబడతారు. దాస్యనామం ఇస్తున్నాను. మన సాంప్రదాయంలో శిష్యత్వం స్వీకరించగానే శ్రీ వైష్ణవం పూర్ణం అవుతుంది కాబట్టి వడివడగియ నంబికి రామానుజులు ఆచార్యులు అయి వైష్ణవ నంబి అనే దాస్యనామాన్ని ఇచ్చి శిష్యుడుగా స్వీకరిస్తారు. ఇప్పుడు మనం ఎంబరమానార్లు తిరునారాయణపురం పెరుమాళ్ళకి స్థానానికి ఎలా వచ్చాడు అనేది చూద్దామా? అరవింద గారు as ఢిల్లీ బాద్షా, స్వప్న గారు as బీబీ నాట్య, ప్రసన్న వెంకటేష్ గారు as రామానుజాచార్య, ఆండా గారు as రాజభట్టుడు. ఏం పెట్టి ఎప్పుడు చూడు నువ్వు ఆ బొమ్మతో ఆడుకుంటా ఉన్నావు? నాకు ఈ బొమ్మ చాలా ఇష్టం. ఎంత అందంగా ఉందో చూడండి. నాకు వదిలి ఉండలేకపోతున్నా. నేను దీన్నే విరామం చేస్తాను. అవునా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా. రామానుజులు వచ్చి ఉన్నారు. ఎందువల్ల వచ్చారు? ఏం కావాలి నీకు? తిరునారాయణపురంలో మా పెరుమాళ్ళు స్వప్నంలో వచ్చి వారు ఇక్కడ ఢిల్లీలో ఉన్నట్టు మాకు సాయించారు. వారిని ఇస్తే మేము వెళ్ళి మా తిరునారాయణ పెరుమాళ్ళని తిరిగి ప్రతిష్ఠించుకుంటాము. అవునా? ఎన్నో దేశాల నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి మా బంగారంలో బోల్డ్ బొమ్మల్ని విగ్రహాల్ని సొత్తుల్ని అన్నీ వేశాము. వెళ్ళి చూసుకోండి, అక్కడ ఉన్నదేమో. మేము వెతికి వేయడం అయినది. అక్కడ మా తిరునారాయణ పెరుమాళ్ళు కనిపించలేదు. ఇంకా వేరేవైనా తిరుమేనిలు మీ దగ్గర ఉన్నాయా? అవునా? మా బేటీ దగ్గర ఏదో బొమ్మ ఉన్నది, ఆడుకుంటా ఉన్నది. తిరునారాయణ పెరుమాళ్ అది తనకు ఇయ్యదు. తనకు చాలా ఇష్టమైన బొమ్మ. మా బేటీ ఇదే మా తిరునారాయణ పెరుమాళ్. ఈ పెరుమాళ్ళను మాకు ఇచ్చేయడం అయితే మేము వెళ్ళి తిరునారాయణపురంలో ప్రతిష్ఠించుకుంటాము. మేము పిలిచి ఈ కన్నను వచ్చేటట్టయితే మీరు మాకు ఆ తిరుమేని ఇచ్చేయగలరా? లేదు, ఇవ్వను. బేటీ ఇయ్యమ్మా, వాళ్ళు పిలిస్తే వెళ్తానంట. చూద్దాం వెళ్ళేటప్పుడు కదా. என் திருநாரண வாராய், என் செல்ல பிள்ளை வாராய். ఏం ఆశ్చర్యం! ఇలాగే తిరునారాయణ పెరుమాళ్ళు ఉత్సవాలకి చెల్వపిళ్ళై అనే తిరునామం వచ్చింది. బీబీ నాట్య తిరునారాయణపురంకి వేంచేసిన సన్నివేశం ఇదే. చెల్వపిళ్ళై చిన్నవారే
మేలుకోటలో ఎవ్వెరమానాలు తండ్రి స్థానం కాబట్టి ఇప్పటికీ ఆయనకి తిరువారాధన అయ్యాకే నిదానంగా అవుతుంది చెల్లపిల్లికి విశ్వరూపం. ఇక్కడ రామానుజులు పెరుమాళకే తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి యదుగిరి నాచ్యార్ మేలుకోటే గాయాలకి మామగారు అయ్యారు కాబట్టి తల ఉంచుకొని వేం చేసుకుంటారు. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు ఎందువల్ల రామానుజాచార్యులకి ఇంత విశిష్టత అని చూశాము. అంటే వారు అవతారం అన్నది ముందే నిర్ణయించబడింది. పెరుమాళ్ళకే తండ్రి స్థానంగా, పెరుమాళ్ళకే ఆచార స్థానంగా, అన్ని వేద విపణలకి వాళ్ళనందరినీ దిద్దుబాటు చేసి మనలాంటి పాపర్లకి కూడా భగవంతుడిని అందుబాటులో పెట్టి ఒక వారధిలాగా మనకి భగవంతుడికి మధ్య ఉండే దానివల్లనే ఆళ్వార్ల కన్నా ఆచార్యుల కన్నా ఇప్పటికీ 216 అడుగుల విగ్రహంతో 1000 ఏళ్ళు అయినా కూడా వారిని కీర్తించి పూజిస్తున్నామంటే ఇదే కారణం. ఇదే రామానుజాచార్యుల ఒక దిగ్విజయం. జై బాబా.